శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు భారతదేశ 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల పరిపాలనా భవనం వద్ద జెండా వందనం వైభవంగా జరుగుతున్నది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे श्रीमान स्वातंत्र दिवस परेड आपका निरीक्षण के लिए हाजिर है। తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ను వీక్షించడానికి మన కార్యనిర్వహణాధికారి గారు మరియు సివిఎండ్ఎస్ఓ గారు పెరేడ్ ఇన్ఛార్జ్ గారు బయలుదేరారు. మన కార్యనిర్వహణాధికారి గారు సివిల్ సర్వీసెస్లో 1993లో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకును సాధించారు. టాప్ ర్యాంకర్ అయిన వీరికి సొంత రాష్ట్రమైన పంజాబ్ నందు ఉద్యోగం చేయటానికి అవకాశం ఉంది. అయినా తండ్రి సలహా మేరకు ఇతర రాష్ట్రాలలో చేయాలని నిర్ణయించుకున్నారు. భగవంతుని కృపచే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ వైపు వెళ్లే అవకాశం వచ్చినా ఆంధ్ర రాష్ట్రాన్ని వీరు ఎన్నుకున్నారు. కాన్పూర్ ఐఐటిలో ఇంజనీర్ పట్టభద్రులు వీరు. భక్తుల సేవయే భగవంతుని సేవగా భావిస్తూ శ్రీవారి దర్శనం సామాన్యులకు సులభతరం చేయటానికి స్లాట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. నీటి పరేడ్ కమాండర్ శ్రీ కె నందీశ్వరరావు గారు. మొత్తం 6 కంటింజెంట్లు నీటి పరేడ్లో పాల్గొంటూ ఉన్నాయి. ఫస్ట్ కంటింజెంట్ మాజీ సైనికుల కంటింజెంట్ శ్రీ పి మనోహర్ గారు ప్లాటూన్ కమాండర్. వీరు ఆర్మీలో 26 సంవత్సరాలు సేవలందించారు. సెకండ్ కంటింజెంట్ శ్రీవారి భద్రతా కంటింజెంట్ రెడ్ షిఫ్ట్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్గా శ్రీ బద్రి గారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరు ఎన్సీసీ నందు ఏబీసీ సర్టిఫికెట్లను పొందారు.
థర్డ్ కంటింజెంట్ టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ శ్రీ జి రామకృష్ణ గారు ప్లటూన్ కమాండర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరంలో ఆర్మీలో పనిచేసిన అనుభవం వీరిది. ఫోర్త్ కంటింజెంట్ ఎస్పీఎఫ్ కంటింజెంట్ శ్రీ కెఎస్ భార్గవ్ గారు ప్లటూన్ కమాండర్గా విధులను నిర్వహిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిఎస్సీ పట్టభద్రులు. ఫిఫ్త్ కంటింజెంట్ కాకిషెడ్ కంటింజెంట్ శ్రీ బి శశికుమార్ గారు ప్లటూన్ కమాండర్గా విధులను నిర్వహిస్తున్నారు. 2004 నుండి 2007 వరకు ఎన్సీసీ పరేడ్లలో కమాండర్గా బాధ్యతలు నిర్వహించారు. సిక్స్త్ కంటింజెంట్ మహిళా సెక్యూరిటీ కంటింజెంట్ కుమారి జి కోమల్ గారు ప్లటూన్ కమాండర్గా విధులను నిర్వహిస్తున్నారు. వీరు ఎన్సీసీ నందు బి సర్టిఫికేట్ పొందారు. డిగ్రీ పట్టభద్రులు. 2008 నుండి టీటీడీ నందు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గ్రాండ్ మాస్టర్ శ్రీ ఎస్ బసవయ్య గారు కబడ్డీ ప్లేయర్. టీటీడీలో 2010 నుండి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ బ్యాండ్ గ్రూప్ నందు బాలమందిరం విద్యార్థులు 5 మంది పాల్గొంటూ ఉన్నారు. డెబ్బై 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు మన కార్యనిర్వహణాధికారి గారు. श्रीमान परेड मंच से गुजरने के लिए आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ శ్రీ కె నందీశ్వరరావు గారు, వీరి ఆధ్వర్యంలో నేడు పరేడ్ నిర్వహింపబడుతోంది. నందీశ్వరరావు గారు 2004వ బ్యాచ్ కి చెందిన వారు. వీరు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యారు. 2013లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. 3 సంవత్సరముల నుండి టీటీడీ నందు విధులను నిర్వహిస్తున్నారు. ఏడీఎన్ఎస్ఓగా 6 మరియు 9వ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించినటువంటి వీరు ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పనిచేశారు. 30 జిఎస్ఈలు, 20 క్యాష్ అవార్డులను, 15 అప్రిషియేషన్ సర్టిఫికెట్లను పొందారు. ఇందులో పాల్గొంటున్నాయి. ఫస్ట్ కంటింజెంట్ మాజీ సైనికుల కంటింజెంట్. సెకండ్ కంటింజెంట్ శ్రీవారి భద్రతా కంటింజెంట్. థర్డ్ కంటింజెంట్ టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్. कंटिजेंट एसपीएफ कंटिजेंट. फिफ्थ कंटिजेंट काकिशेड कंटिजेंट. सिक्स्थ
కంటింజెంట్. గ్రాండ్ మాస్టర్ శ్రీ ఎస్ బసవయ్య గారు. మరియు 5 మంది బాలమందిరం విద్యార్థులు. మనోహర్ గారు ప్లాటూన్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సెకండ్ కంటింజెంట్ కి ప్లాటూన్ కమాండర్ గా శ్రీ భద్రి గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ కి శ్రీ జి రామకృష్ణ గారు ప్లాటూన్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్పీఎఫ్ కంటింజెంట్ కి శ్రీ కెఎస్ భార్గవ్ గారు ప్లాటూన్ కమాండర్. హాకీ షర్ట్ కంటింజెంట్ కి శ్రీ బి శశికుమార్ గారు ప్లాటూన్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మహిళా సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ కి కుమారి జి కోమల గారు ప్లాటూన్ కమాండర్ గా విధులను నిర్వహిస్తున్నారు. మన కార్యనిర్వహణాధికారి గారు ఉద్యోగస్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు కైంకర్యాలను నిర్వహిస్తూ తరిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతా సిబ్బంది, విశ్రాంతి ఉద్యోగులకు, విద్యార్థులకు, భక్త కోటికి, శ్రీవారి సేవకులకు 72వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువులను బహిష్కరణ లాంటి ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి భారత్ మాతా ముద్దుల బిడ్డలుగా పేరుగాంచారు. ఈ సందర్భంగా ఆ త్యాగమూర్తులందరికీ జోహార్లు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని మనం జాతీయ పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శ్రీనివాసుడు సకల శుభాలు కలుగజేయాలని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జిఎంగారు, ఇతర ప్రముఖ ఆగమ శాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వైఖానస ఆగమాన్ని అనుసరిస్తున్న శ్రీ వైష్ణవ ఆలయాల్లో
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గతంలో 2006వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ వైదిక కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిష్ణాతులైన ఋత్వికులు, వేద పారాయణదారులు పాల్గొంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుండి 21వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చేసే భక్తుల కోటి సౌకర్యాల కోసం టీటీడీలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయి. తిరుమలలో మాస్టర్ ప్లాన్లో భాగంగా 3వ విడత రింగ్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, నూతన సంవత్సరం, ఇతర రద్దీ రోజుల్లో భక్తుల సౌకర్యం కోసం 26 కోట్ల రూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం. తిరుమలలోని శ్రీవారి ఆలయం సమీపంలో నూతన ఉగ్రాణం భవనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నాం. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం 23 కోట్ల రూపాయలతో సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ నుండి ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి భవనం గేట్ వరకు క్యూ లైన్లు, విద్యుత్తు, త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. తిరుమలలో భక్తులు క్యూ లైన్లు మరియు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లో గంటల తరబడి వేచి ఉండకుండా నేడు రోజుకి దాదాపు 60,000 నుంచి 70,000 మంది భక్తులకు 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్య దర్శనం టోకన్లు, అదేవిధంగా సర్వదర్శనం టోకన్లు, ఈ విధానాల ద్వారా వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారము 2-3 గంటల్లోనే స్వామివారిని దర్శించుకునేందుకు చర్యలు తీసుకున్నాం. తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి సుందరీకరణకు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్లు ఇరువైపులు, అలిపిరి శ్రీవారి మెట్రో నడక మార్గాల్లో, 2 ఘాట్ రోడ్లలో మరింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నాం. తిరుమలలోని ఏఎన్సి, హెచ్విసి ఉప విచారణ కార్యాలయాల వద్ద జనతా క్యాంటీన్ల స్థానంలో ఫుడ్ కౌంటర్లు ప్రారంభించాం. ఇప్పటికే రాంబగీచా బస్టాండు, కేంద్రీయ విచారణ కార్యాలయం, టీఏసీ 1 ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నాం. హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జూలై 1వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభమైంది. ప్రతిరోజు 2,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా తమిళనాడులోని కన్యాకుమారిలో 22.5 కోట్ల రూపాయలతో, అదేవిధంగా హైదరాబాద్లో 28 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆలయాలు వచ్చే ఏడాది శాస్త్రోక్తంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని 25 ఎకరాల్లో నిర్మించడానికి చర్యలు చేపట్టాం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆగస్టు 1వ తేదీ నుంచి బ్రేక్ దర్శనం అమలు చేస్తున్నాం. ప్రోటోకాల్ వీఐపీలకు నిర్దేశించిన సమయంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు, అదేవిధంగా సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఈ బ్రేక్ దర్శనం ప్రారంభించడం జరిగింది. ఇటీవల తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాం. దాదాపు 70 సంవత్సరాల క్రితం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని మార్చి నూతన ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ఠించాం. 32 కోట్ల రూపాయలతో తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో విమాన గోపురానికి ఉన్న రాగి రేకులపై బంగారు పూత పూసేందుకు చర్యలు చేపట్టాం. అదేవిధంగా అపలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా అష్టబంధనం బాలల మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం వద్ద మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా భక్తుల సౌకర్యం కోసం 36 కోట్ల రూపాయలతో కళ్యాణ వేదిక, కళ్యాణ మండపాలు, భక్తులు వేచి ఉండే హాలు, టికెట్ కౌంటర్లు, మరుగుదొడ్లు, లగేజ్ సెంటర్లు ఇవన్నీ నిర్మాణాలకు చర్యలు తీసుకున్నాం. టీటీడీలోని వివిధ ఆలయాల్లో పెండింగ్లో ఉన్న అర్చకుల నియామకం కూడా చేపట్టడం జరిగింది.
అదేవిధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. ధర్మ ప్రచారంలో భాగంగా ప్రజల్లో మరింత భక్తి భావం నింపి ఆయా గ్రామాల్లో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆగస్టు 23 తేదీ నుంచి 26 తేదీ వరకు 12వ విడత మన గుడి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. తిరుపతిలోని ఆవిదాల చెరువునకు 80 కోట్ల రూపాయలతో పర్యావరణ పార్కుగా తీర్చిదిద్దేందుకు కూడా పనులు ప్రారంభించాం. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం 28 కోట్ల రూపాయలతో ఆల్పిరి నుండి చెర్లపల్లి వరకు రోడ్ అభివృద్ధి పనులు, టీటీడీ కళ్యాణ మండపాలు అన్ని కూడా ఆధునీకరణకు చర్యలు చేపట్టాం. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వసతుల సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కాలేజు, ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీలో అదనపు హాస్టల్ భవనాలకు 46 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వేద విద్యను అభ్యాసించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 2018-19 విద్యా సంవత్సరం నుండి విద్యను అభ్యాసించే ఒక్కొక్క విద్యార్థికి వారి పేరిట 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్, బర్డ్ ట్రస్ట్ ద్వారా పేద రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. తిరుపతిలో టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం పనులు ఈ నెల చివరిలో ప్రారంభించబోతున్నారు. వైద్యం కోసం ఈ ఆసుపత్రిలో వచ్చే రోగుల్లో 40% మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి పరస్పర అవగాహన కుదుర్చుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో భక్తులకు నాణ్యతమైన ధార్మిక ప్రసారాలు అందించేందుకు రూపాయలు 12 కోట్లతో ఆధునిక కెమెరాలు ఉపయోగించేందుకు చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయి అధునాతన ఎస్వీబీసీ స్టూడియో మరియు కార్యాలయం భవనాల కొరకు 18 కోట్ల నుండి 22 కోట్లకి పెంచి నిర్మాణం చేపట్టాం. త్వరలో ఈ నూతన భవనాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఇటీవల ప్రసారం చేస్తున్న సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవా విభాగాన్ని కూడా మరింత బలోపేతం చేస్తున్నాం. మార్చి 30 నుండి ఆన్లైన్లో వ్యక్తిగతంగా నమోదు చేసేందుకు వీలుగా 3 రోజులు 4 రోజులు స్లాట్లను కూడా అందుబాటులో ఉంచాం. అదేవిధంగా శ్రీవారి సేవకులు తమకు నచ్చిన విభాగాల్లో సేవలు అందించడానికి వీలుగా తమ పేర్లు ఆన్లైన్ నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించాం. తిరుమలలోని శ్రీవారి సేవకుల కొరకు నిర్మించిన నూతన భవనాన్ని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవకులు అందుబాటులోకి తీసుకువస్తున్న ఇంజనీరింగ్ అధికారుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. టీటీడీ ఉద్యోగులతో తరచూ సమావేశాలు నిర్వహించి వారు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీటీడీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సత్కరించడానికి ప్రస్తుతం బహుకరిస్తున్న 8 గ్రామాల బంగారు డాలర్ స్థానంలో 10 గ్రామాల డాలరు బహుకరించేందుకు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ఉద్యోగులతో కమిటీలు వేసి చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ ధార్మిక క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్త జనావాళికి సేవలు అందించాలని కోరుతున్నాను. రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు సేవలు అందిస్తున్న అర్చకులకు, టీటీడీ అధికారులకు, ఉద్యోగులకు, భద్రతా సిబ్బందికి, పొరుగు సేవా సిబ్బంది, స్కౌట్స్ గైడ్స్కి, శ్రీవారి సేవకులకు, టీటీడీ సహకరిస్తున్న ఇతర విభాగాలకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు యావత్ ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎందరో వీరుల త్యాగదనులు భరతమాత బుద్ధు బిడ్డలుగా మిగిలారనేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని మన ఈవో గారు అందించారు. భక్తుల సౌకర్యార్థం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలని వివరించిన ఈవో గారికి ధన్యవాదాలు. श्रीमान, परेड निष्क्रमण करने के लिए आज्ञा चाहता हूं।
जगतवांचल परेड बगल शस्त्र परेड निष्क्रमण केले डायनर बॉय परेड डायनर बॉय से तेज పరేడ్ కమాండర్ శ్రీ నందీశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పరేడ్ విజయవంతంగా పూర్తిగా విరమించింది. వీరిని కరకాల ధ్వనులతో అభినందిద్దాం. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడతాయి. మన టీటీడీ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి కార్యక్రమం ఎస్వి మ్యూజిక్ కాలేజ్ అండ్ డాన్స్ విద్యార్థినులచే కూచిపూడి నృత్యం స్వచ్ఛ భారత్. భారతదేశ గొప్పతనాన్ని వివరించేటువంటి నృత్య రూపకం కూచిపూడి నృత్యం. మ్యూజిక్ కళాశాల విద్యార్థినులు 12 మంది పాల్గొంటున్నారు. డాక్టర్ ఉషారాణి గారు ఈ నృత్య ప్రదర్శనకి ఆధ్వర్యం వహిస్తున్నారు. వీరికి శిక్షణ అందించినటువంటి వారు డాక్టర్ ఉషారాణి గారు. తరువాతి డాన్స్ ఎస్జిఎస్ పాఠశాల విద్యార్థినులు రెడీగా ఉండాలమ్మా. మూడో ప్రోగ్రాం ఎస్పీడబ్ల్యూ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులు సిద్ధంగా ఉండాలి. సాంస్కృతిక కార్యక్రమాలు అయిపోయిన వెంటనే హార్స్ షో నిర్వహింపబడుతుంది. మన టీటీడీ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈ జంపింగ్ షోలో పాల్గొంటారు. స్కూల్ వాళ్ళు
పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము నిలుపరాని జాతి నిండు గౌరవము. ఓంకారం వేదమై వెలసిన దేశమే మనదిరా, ఆకారం సంస్కృతై నిలిచిన నేటిది చరితరా. జగతికి గురువుగా జ్ఞానమే పంచి పంచభూతములు దైవమనుకుని జీవముగా శ్రీ దేవతని కొనియాడులే. మనుషుల మమతుల విలువలే పెంచి జాతి మతమను భేదములు మరిచి ఐక్యముని జనసంఖ్యమని చాటినదే.
మనరా సోదరా అంటూ అద్భుతమైనటువంటి కూచిపూడి నృత్యాన్ని అందించినటువంటి మ్యూజిక్ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. తర్వాతి కార్యక్రమం వృక్షో రక్షతి రక్షితః అంటూ ఎస్జిఎస్ పాఠశాల విద్యార్థినులు మన ముందుకు నృత్య రూపకాన్ని తీసుకుని వస్తున్నారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చడానికి చెట్లను ఇష్టానుసారంగా నరకడం ప్రకృతి సమతుల్యత దెబ్బతినేదానికి నరుడు కారణమవుతున్నారు. తత్ఫలితంగా మానవాళి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. తన శక్తియుక్తులతో సమస్త విశ్వంలో వీరి విహారం చేస్తున్న మనిషి పర్యావరణ కాలుష్యాన్ని కోరల నుండి కాపాడుకోవటానికి చెట్లపైననే ఆధారపడవలసి వస్తోంది. మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ వాటిని పెంచి పోషించమని తెలియచేసే ప్రకృతి పరిరక్షణ ప్రబోధాత్మక గేయాన్ని జానపద నృత్య రూపకంలో మన ముందుకు వస్తున్నటువంటి చిన్నారులు ఎస్జిఎస్ పాఠశాల విద్యార్థినులు. శ్రీ కృష్ణమూర్తి గారు, హెచ్ఎం గారు ఈ నృత్యానికి ఆధ్వర్యం వహిస్తున్నారు. హరితహారం తెచ్చింది, హరితహారం తెచ్చింది, హరితహారం తెచ్చింది, హరితహారం తెచ్చింది. చెట్టును మాతృమూర్తితో పోలుస్తూ చక్కటి నృత్యాన్ని అందించినటువంటి ఎస్జిఎస్ పాఠశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. ఈ నృత్యాన్ని నేర్పించినటువంటి వారు శ్రీ రెడ్డప్ప గారు, అలాగే కె ఈశ్వరమ్మ గారు హిందీ పండిట్, మరియు బాబు నాయక్ గారు, శివకుమార్ గారు వీరు ఉపాధ్యాయులు. వీరు కూడా ఈ నృత్యాన్ని పర్యవేక్షించారు. తర్వాతి కార్యక్రమం ఎస్పీడబ్ల్యూ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులచే తొలిపొద్దు వెలుగుల్లో అనే గీతానికి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. బార్డర్లో ఉన్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తుంది ఈ గేయం. నెక్స్ట్ కోలాటం వాళ్ళు రెడీ ఉన్నారు.
భారతదేశ రక్షణకై సైనికుల యొక్క త్యాగాన్ని, వీర జవానుల ధైర్యాన్ని నృత్య రూపంలో అందించినటువంటి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులకు ధన్యవాదాలు. తర్వాతి కార్యక్రమం స్థానిక భజన బృందాలచే హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో హరిత గారు, రాజేశ్వరి గారు, రేవతి గారి యొక్క బృందాలచే కోలాట నృత్య ప్రదర్శన. అన్నమయ్య కీర్తనలకు వీరు కోలాటాన్ని అందిస్తారు. వెంకన్న గొడుగుతో కృష్ణయ్య గారు కూడా ఈ నృత్యంలో పాలు పంచుకుంటారు. నేనెవ్వరు పరకమై ఉన్నాను నీడలో ఎదుకున్నగా సామి. నేనెవ్వరు పరకమై ఉన్నాను నీడలో మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను సామి. మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను. పూట పూటకి నీపై పాడాలనుకుంటాను. ఎరుగున్నరా సామి, ఎరుగున్నరా సామి, ఎరుకున్నరా సామి. నేనెవ్వరు పరకమై ఉన్నాను నీడలో. ఎన్ని ఏళ్ళ మంది నిన్ను రోజు చూడ వస్తారు. అంతమందిలో నన్ను ఎలా గుర్తుపడతావో. ఎన్ని ఏళ్ళ మంది నిన్ను రోజు చూడ వస్తారు. అంతమందిలో నన్ను ఎలా గుర్తుపడతావు. గుడిలోకి వచ్చినాక గడప గడప ఎక్కుతాను సావే సావే. గుడిలోకి వచ్చినాక గడప గడప ఎక్కుతాను. నా దేవుడు చేతులెత్తి తడవ తడవ మొక్కుతాను. నా దేవుడు చేతులెత్తి తడవ తడవ మొక్కుతాను. ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి. నేనెవ్వరు పరకమై ఉన్నాను నీ నీడలో. ముందు ఎనక జనం నన్ను మూల మూల చూస్తారు. నిమిషమైన చూడకుండా లాగి వేస్తారు. ముందు ఎనక జనం నన్ను మూల మూల చూస్తారు. నిమిషమైన చూడకుండా లాగి వేస్తారు. గుండె మంటలేస్తున్న నిండుగా నేను కొలుస్తాను. గుండె మంటలేస్తున్న నిండుగా నేను కొలుస్తాను. గోవిందా గోవిందని గుమ్మంకడ నిలుస్తాను. గోవిందా గోవిందని గుమ్మంకడ నిలుస్తాను. ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి. నేనెవ్వరు పరకమై ఉన్నాను నీ నీడలో.
ఎంతసేపైనా కళ్ళ నిండా చూసుకుంటా మనసు నిండిపోగానే కిందబడి దండవంట మనసు నిండిపోగానే కిందబడి దండవంట ఎరుకున్నదా సామి ఎరుకున్నదా సామి ఎరుకున్నదా సామి నేనెవరు పరకనై ఉన్నాను నీ నీడలో ఎరుకున్నదా సామి నేనెవరు పరకనై ఉన్నాను నీ నీడలో మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను పూట పూటకి నీపై పాడాలనుకుంటాను ఎరుకున్నదా సామే ఎరుకున్నదా సామే ఎరుకున్నదా సామి నేనెవరు పరకనై ఉన్నాను నీ నీడలో 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 హరిత రాజేశ్వర్ గారు రేవత్ గారి బృందాలచే ఈ కోలాట నృత్య ప్రదర్శన జరుగుతోంది మన టీటీడీ వారి హెచ్డిపిపి వారి ఆధ్వర్యంలో. బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శేషవాహనమెక్కి శాంతిని కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకాచు శేషవాహనమెక్కి శాంతిని కలిగించు చిన్న శేషుని ఎక్కి చింతలను పోకాచు సింహవాహన శౌర్య శౌర్యముని పెంచు హంసవాహనమెక్కి ఆడే కలిగించు ముత్యాల వానల్లు నుంచి హరిపై పులియ ముత్యాల పందిరిలో బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం
వృషారియై సర్వభూపానులకు శివులను కలిగించు మోహిని కృష్ణులుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ధనరాశములు చూపు హనుమంత సేవలో అభయం ప్రసాదించు గజవాహనముఖి తొలగించు సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మరిన వాంఛలను తుంచగా రయమెక్కి హరిహయమెక్కి తరుణ వీక్షణము పంచగా అగరంగ చక్రవాక ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరించు శ్రీరామ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. వీక్షించారు కదా తిరుమల తిరుపతి దేవస్థానముల సిబ్బందిచే వైభవంగా నిర్వహించిన జెండా వందన కార్యక్రమాన్ని. ఓం నమో వెంకటేశాయ.